సఖీ కార్యక్రమానికి స్వాగతం. కోపం అనేది మనుషుల సహజ లక్షణం. కోపాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. పెద్దవాళ్లకు కోపాన్ని నియంత్రించుకోవాలన్న జ్ఞానం ఉంటుంది. అయినా కొంతమంది మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. ఒక్కోసారి కోపానికి కారకులైన వారిపై కాకుండా ఇతరులపై కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంట్లో భర్త మీద కోపం వచ్చిన స్త్రీ పిల్లల మీద ఆ కోపాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి వంటగదిలోని సామాన్ల మీద కూడా చూపిస్తుంది. వీలు కాకపోతే కోపాన్ని బాధగా మార్చుకుని ఒక్కతే ఏడుస్తుంది. కానీ కోపం రావడానికి గల కారణాలు ఏమిటి, కోపాన్ని అణుచుకోవడానికి మార్గాలు ఏమిటి అనే విషయాల గురించి పెద్దవాళ్లే ఆలోచించరు. ఇక ఇంట్లో ఉండే పిల్లల విషయం అయితే మరీను. అందుకే ఈరోజు పిల్లల కోపాన్ని తల్లి ఎలా నియంత్రించాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈ రోజు మన సౌందర్యలహరి కార్యక్రమం సోమాజిగూడ అనూస్ బ్యూటీ క్లినిక్ వచ్చేసింది. మనతో ఉన్నారు అనూస్ బ్యూటీ క్లినిక్ డైరెక్టర్ అనురాధ గారు. సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే మేడం, ఈ రోజు సౌందర్యానికి సంబంధించి మా సఖులకు ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం అంటే సమ్మర్ లో ఎక్కువగా ఫేస్ చేసే ట్యానింగ్ నుంచి పిగ్మెంటేషన్ వరకు. పిగ్మెంటేషన్ కూడా అంటే డీప్ గా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ట్యాన్ అవుతూ ఉంటే అది పిగ్మెంటేషన్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సన్ ఎక్స్పోజరే కాకుండా అదర్ రీజన్స్ కూడా పిగ్మెంటేషన్ కి రీజన్ అయినప్పటికీ ట్యానింగ్, ఎండ, ఎక్కువ హీట్, వీటి వల్లనే మనకు పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఓకే, సో సమ్మర్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ట్యాన్. సో దాని గురించి చెప్తున్నారు అనమాట. ఈ ట్యాన్ ఎందుకు వస్తుంది అంటారు అసలు? ఈ ట్యాన్ మామూలుగా ఎక్కువగా ఎండలోకి వెళ్ళినప్పుడు రావచ్చమ్మా. ఎండలోకి వెళ్ళినప్పుడే కాకుండా సన్ ఎక్స్పోజరే కాకుండా మనకి సమ్మర్ లో ఎక్కువగా మనం హీట్ ఎక్స్పోజర్ అంటే మనం స్టవ్ ముందర అట్లా ఉన్నప్పుడు వస్తుంది. సో ఇంకా కొన్ని హార్ష్ కెమికల్స్ అవన్నీ వాడినప్పుడు అది పిగ్మెంటేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్కువగా సివియర్ సన్ లోకి మనం కొన్ని గంటలు వెళ్ళినా కూడా రెడ్ గా మనకి డార్క్ గా అవుతుంది. అది మనం కేర్ తీసుకోకపోతే అలా పెరిగి అది పిగ్మెంటేషన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. డీప్ గా అవుతుంది అది చాలా. అంటే మన స్కిన్ లో ఉన్న మెలనిన్ అంతా ప్రొటెక్షన్ కోసం అని మనం ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ అప్పర్ లేయర్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా మనకి డార్క్ గా మనకి ట్యాన్ ఫామ్ అవుతుంది అనమాట స్కిన్ మీద. ఇప్పుడు ఈ మోడల్ చూసుకున్నట్టయితే మనం ట్యాన్ తో పాటు కొద్దిగా ఇంకా పిగ్మెంటేషన్ కూడా ఫామ్ అవుతుంది. ఓవరాల్ ట్యాన్ ఉంది ఫేస్ పైన అండ్ ఇంకా కొద్ది పిగ్మెంటేషన్ కూడా చీక్స్ మీద ఉంది. సో మనం ఈ గెస్ట్ కి ఫస్ట్ ఏం చేస్తామంటే డెడ్ సెల్స్ అన్ని ఎక్స్ఫోలియేట్ చేయాలి. అంటే మనం ఏ ప్రోడక్ట్స్ పెనట్రేట్ చేయాలన్నా, లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఫస్ట్ డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ అయితే ప్రాపర్ పెనట్రేషన్ ప్రాపర్ అవుతుంది. ఈవెన్ లేజర్ రేస్ కూడా ప్రాపర్ గా మనకు డెర్మిస్ పెనట్రేట్ అవ్వాలి స్కిన్ లో కంటే మనం ఫస్ట్ డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాం, ఎస్థెటిక్ పీల్ వాడుతున్నాం ఇక్కడ. ఈ ఎస్థెటిక్ పీల్ ఏంటంటే ఫేస్ అంతా అప్లై చేసి ఫ్యూ మినిట్స్ బ్రష్ చేసి క్లీన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ట్యాన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్స్ఫోలియేషన్ ప్రొసీజర్ అన్నమాట. ఫస్ట్ ఇది ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత డెడ్ సెల్స్ అన్ని ఎక్స్ఫోలియేట్ చేసి ఆ తర్వాత మనం మెడికల్ ఎక్విప్మెంట్ తో, ఎలక్ట్రోపోరేషన్ అనే మెడికల్ ఎక్విప్మెంట్ తో ప్రాపర్ గా మనం అంటే పిగ్మెంటేషన్ తగ్గాలంటే మెలనిన్ సప్రెసెన్స్ తో పాటు ప్రాపర్ స్కిన్ కి డీప్ హైడ్రేషన్ కావాలి. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ జెల్ అప్లై చేశారు కదా, దేని గురించి అప్లై చేశారా? ఇది ఎస్థెటిక్ పీల్ అమ్మా. ఇది ఇప్పుడు 3 to 5 minutes అప్లై చేసాము. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము. ఓకే, సో ఇది క్లీన్ చేసేసాము. ఒక 3 to 5 minutes అప్లై చేస్తే సరిపోతుంది. అంటే దీనివల్ల ఏంటి అసలు? ఇది మా డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేస్తుందమ్మా. ఇప్పుడు డెడ్ సెల్ ఎక్స్ఫోలియేషన్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే స్కిన్ క్లియర్ అవుతుంది, డెడ్ సెల్ ఎక్స్ఫోలియేషన్ అవుతుంది, కొంచెం లైట్ అవుతుంది స్కిన్. ఆ తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు ఎంత క్లియర్ గా మనకి స్కిన్ బాగా బ్రైట్ కనిపిస్తుంది, గ్లోనెస్ తో క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే పిగ్మెంటేషన్ తగ్గించడానికి అవసరమైన ప్రోడక్ట్స్ అన్ని అప్లై చేస్తున్నాం. అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి లాంటివి, అలాగే హైడ్రేషన్ కి సంబంధించినవి. స్కిన్ డీప్ హైడ్రేషన్ కావాలి పిగ్మెంటేషన్ తగ్గించాలంటే. దాంతో పాటు మెలనిన్ లోడ్ తగ్గించడానికి అవసరమైన ఎస్థెటిక్ ప్రోడక్ట్స్, మెడికల్ ప్రోడక్ట్స్ అన్ని మిక్స్ చేసుకున్నాం ఇందులో. ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకున్న ప్రోడక్ట్ ని ఫేస్ స్కిన్ కి అప్లై చేస్తున్నాము. సో ఇది ఇన్సెట్ చేయాలంటారు? ఇది ఒక 15 to 20 minutes చేస్తామమ్మా. 20 నిమిషాలు ఇది మసాజ్ చేసిన తర్వాత దెన్ మనం మాస్క్ అప్లై చేస్తాం, సూతనింగ్ మాస్క్ అప్లై చేస్తాం అన్నమాట.
సో ఈ సెకండ్ ప్రొసీజర్ ఒక 20 minutes ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే మేడం అంటే మన సివియర్ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది పిగ్మెంటేషన్, దాన్ని బట్టి అంటే వాళ్ళ సివియారిటీని బట్టి ఇది కూడా ప్రొసీజర్ చేంజ్ అవుతుంది అంటారా? పిగ్మెంటేషన్ కి ఇచ్చే ట్రీట్మెంట్ లో ఇది కూడా ఒక ప్రొసీజర్ అన్నమాట. అంటే అందరికీ ఇదే ప్రొసీజర్ కంటిన్యూస్ గా ఇవ్వం మేము. వాళ్ళ సివియారిటీని బట్టి, ఏజింగ్, అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కస్టమైజ్ ప్రోగ్రామ్ చేస్తాం. అంటే యంగ్స్టర్స్ కి పిగ్మెంటేషన్ వస్తుంది, ఏజ్డ్ వాళ్ళకి వస్తుంది. ఏజ్డ్ వాళ్ళకి పిగ్మెంటేషన్ తో పాటు కొలాజన్ లెవెల్ తగ్గుతుంది, ఎలాస్టిసిటీ తగ్గుతుంది, అన్ని ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఎంత డెప్త్ ఉంది పిగ్మెంటేషన్ అనేది బట్టి కూడా సూపర్ఫిషియల్ పిగ్మెంట్ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ ఇంకా కొన్ని ప్రొసీజర్స్ కాంబినేషన్ లో ఇస్తాము. దీంట్లో మేము ఇంకా ఇప్పుడు ఎస్థెటిక్ పీల్ వాడాము, మెకానికల్ ఎక్స్ఫోలియేషన్ వాడతాము, కొన్నిసార్లు లేజర్స్ వాడతాము పిగ్మెంటేషన్ లోడ్ ను తగ్గించేవి. లేజర్ తో ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ లోడ్ బాగా తగ్గుతుంది అండ్ ప్లస్ మనకి కొలాజన్ కూడా పెరుగుతుంది స్కిన్ లో. సో అది యంగ్స్టర్స్ కాకుండా మిడిల్ ఏజ్ నుంచి ఉన్న వాళ్ళకైతే అది ప్రిఫర్ చేస్తాము. ఓకే మ్యామ్, ఇప్పుడు 20 minutes కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ దీనిపైన మాస్క్ అప్లై చేస్తామమ్మా. ఇది క్లీన్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది ప్రాపర్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది కదా. ఇవన్నీ ప్రాపర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వీటిని క్లీన్ చేయక్కర్లేదు. మనం వీటిపైన మాస్క్ అప్లై చేస్తాం. ఈ మాస్క్ జస్ట్ డ్రై అయ్యే వరకు ఒక 10 to 15 minutes అప్లై చేసి మాస్క్ డ్రై అవ్వగానే క్లీన్ చేసేస్తామమ్మా. సో ఈ మాస్క్ ఎంతసేపు అప్లై చేయాలంటారు? ఈ మాస్క్ 10 to 15 minutes అప్లై చేస్తే సరిపోతుంది. అంటే డ్రై అయ్యే వరకు ఉండాలి. ఈ మాస్క్ వల్ల ఉపయోగం ఏంటి? ఇది మామూలుగా ఇది ఫర్దర్ గా అంటే ఇది స్కిన్ సూతనింగ్ అంటే కామ్ డౌన్ చేస్తుంది, ప్లస్ ఫర్దర్ గా స్కిన్ లైట్నింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో మ్యామ్ మరి ఈ పిగ్మెంటేషన్ కి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? పిగ్మెంటేషన్ కి ఫుడ్ హ్యాబిట్స్ అంటే హెల్దీ హ్యాబిట్స్ ఫాలో చేయడమేమ్మా. చాలా మటుకు ఏంటంటే మనకు మంచి ఆహారం, హెల్దీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనమాట. మంచి ఫిజికల్ యాక్టివిటీ, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండేట్టుగా, తర్వాత న్యూట్రియంట్స్ అన్ని మనకి స్కిన్ కి చక్కగా అందేట్టుగా. మనకి ఎప్పుడు కూడా హెయిర్ కానీ స్కిన్ హెల్దీగా కనిపిస్తుంది అంటే మన ఆరోగ్యం హెల్దీగా ఉన్నట్టు. సో మన స్కిన్ ఈజ్ అన్ ఇండికేషన్ మన హెల్త్ కి, మన అలవాట్లకి. సో మంచి ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, జీవన విధానము, యాక్టివిటీ అన్ని కరెక్ట్ గా వీలైనంత అంటే మనం చెప్తూ ఉంటాం కదా, హెల్దీ డైట్ అన్ని న్యూట్రియంట్స్ అన్ని కవర్ అయ్యేట్టుగా తీసుకోవాలి. 5 types ఆఫ్ ఫ్రూట్స్, అట్లీస్ట్ 3 types ఆఫ్ వెజిటబుల్స్, 5 types ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాలి. ప్రాపర్ ప్రోటీన్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటే మనకి చాలా సార్లు మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ మనకి ప్రోటీన్ ఇంటేక్ తగ్గినప్పుడు అది అపియర్ అవుతుంది. సో వీలైనంత మట్టుకు ఈ పిగ్మెంటేషన్ ట్యాన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా సింపుల్ కార్బ్స్ కట్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెంచి ప్రోటీన్ పెంచినట్టయితే కూడా సహజంగా కూడా కొంత మార్పును మనం చూడొచ్చు. 20 minutes కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు అది కూడా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు క్లీన్ చేసుకోవచ్చు? చేయొచ్చమ్మా, ఇప్పుడు అయిపోయింది, ఇంకా క్లీన్ చేయొచ్చు. మనము క్లీన్ చేసేసి ఈ గెస్ట్ కి మనం సన్ స్క్రీన్ అప్లై చేసి పంపిస్తాం. అయితే ఈ ట్రీట్మెంట్ అన్ని ఏజ్ లో వాళ్ళకి సరిపోతుందండి? టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా తీసుకోవచ్చమ్మా ఈ ట్రీట్మెంట్. అయితే వాళ్ళ ఏజ్ ని బట్టి కస్టమైజ్ ప్రోగ్రామ్, ఇందులో చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, వాటిని మారుస్తాం. మనం డిస్కస్ చేసినట్టుగా కెమికల్ పీల్ దగ్గర నుంచి, అంటే ఎస్థెటిక్ పీల్ దగ్గర నుంచి మెకానికల్ పీల్, లేజర్ ట్రీట్మెంట్స్, దీంట్లోనే పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ తో ఇచ్చే మనం ప్రోడక్ట్ పెనెట్రేట్ చేసే ప్రొసీజర్, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అవి డిఫరెంట్ కాంబినేషన్ లో పెడుతూ ఇస్తాం. ఓకే. సో రెగ్యులర్ గా ఒక నార్మల్ పీపుల్ కంటే పిగ్మెంటేషన్ చాలా తక్కువ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని సెట్టింగ్స్ సరిపోతుంది? మినిమం 8 ట్రీట్మెంట్స్ అమ్మా. మాక్సిమం వాళ్ళ సమస్యను బట్టి, ఏజ్ ని బట్టి ఒక 25, 24, 28 దాకా కూడా పడతాయి. ఓకే మేడం. సో సమ్మర్ లో అందరూ ఎదుర్కొనే ప్రాబ్లం ట్యాన్ తో పాటు పిగ్మెంటేషన్, వీటన్నిటికి సంబంధించి మంచి సూచనలు, సలహాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. చూసారు కదండి, ఇది వాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పిల్లల కోపాన్ని ప్రదర్శించే తీరు రకరకాలుగా ఉంటుంది. ఒకరు కోపం వస్తే జుట్టు పీక్కుంటారు, మరొకరు చేతిలో ఉన్న వస్తువుల్ని విసిరి కొడతారు, ఇంకొకరు అలుగుతారు. మా ఇంటి పక్కన ఉండే బంటి మాత్రం ఇంటి పైకప్పు లేచిపోయేలా అరుస్తాడు. ఇంకా కొందరైతే కోపం వచ్చినప్పుడు ఎదుటివారిపై కలబడి కొడతారు. అంటే పిల్లలు భావోద్వేగాలను అణుచుకోలేరన్నమాట. బాధ, కోపం ఇలాంటి వాటిని వెంటనే ప్రదర్శిస్తారు. వాళ్లకు నచ్చనిది ఏదైనా జరిగితే వెంటనే కోపం వచ్చేస్తుంది. అదే పెద్దవాళ్లైతే ముందు వెనుకలు ఆలోచించి కోపాన్ని ప్రదర్శిస్తారు. పెద్దవాళ్లకు మరో అవకాశం కూడా ఉంది. కోపాన్ని మాటల్లో చెప్పొచ్చు, కానీ పిల్లలకు మాటల్లో చెప్పే స్థాయి ఉండదు. సరే, పిల్లల కోపానికి తల్లిదండ్రులు ఎలా అడ్డుకట్ట వేయాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చింది. మరి ముందుగా రిషిక గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రిషిక గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లలగూడ నుంచి వస్తున్నాను. ఓకే, ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? చాక్లెట్ బాల్స్ అని చేద్దామని చూస్తున్నాను. చాక్లెట్ బాల్స్. సో మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? యా షూర్. చెప్పండి. చాక్లెట్ కేక్, జామ్, జమ్స్, చాక్లెట్ సిరప్, కోకోనట్, వేఫర్. ఓకే రిషిక గారు, కావాల్సిన పదార్థాలు అన్ని చూసాము. చాలా తక్కువగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. మరి ముందుగా ఏం చేయాలి? దీనికి అసలు స్టవ్ తో పని లేదా మనకి? అవసరం లేదండి, ఎందుకంటే చూస్తుంటే అన్ని కూడా హ్యాండ్ మేక్ వర్క్. ఓకే, జమ్స్ ని ఏం చేశారు మీరు? ఇది స్మాష్ చేశాను. ఇవ్వండి. జమ్స్ ని స్మాష్ చేశాను. ఓకే, సో జెమ్స్ ని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట ముందు. అన్ని కలర్స్ తీసుకుని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినవే కాబట్టి దీనికి ఇంకేం ప్రాసెస్ లేదు. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నారు? ఇలా జామ్ నార్మల్ గా బేకరీలో దొరికితే. అండ్ ఇది చాక్లెట్ సిరప్. చాక్లెట్ సిరప్ అంటే చాక్లెట్ సిరప్ వచ్చేసి మామూలుగా మెల్ట్ చేశారు కదా చాక్లెట్, లేకపోతే దొరుకుతుందా ఇలా? బయట దొరుకుతుంది. ప్లస్ ఇంకేంటంటే డైరీ మిల్క్ తో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. సో బయట మనకు అవైలబుల్ గా ఉంటుంది. అలాగే కాకపోతే చాక్లెట్స్ ఉంటాయి కాబట్టి ఆ చాక్లెట్స్ ని మెల్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏంటంటే ఇది డార్క్ చాక్లెట్ కూడా. ఓకే, డార్క్ చాక్లెట్ కాబట్టి మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇంకేం తీసుకున్నారు పౌడర్స్? ఎలా? ఇది వేఫర్. ఓకే, వేఫర్ చాక్లెట్. వేఫర్ చాక్లెట్ కూడా తీసుకోవాలి ఇలాగే. దాన్ని కూడా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇది చాక్లెట్ కేక్ ని స్మాష్ చేసుకోవాలి. సో దీన్ని ఫస్ట్ నేను స్మాష్ చేసుకుంటాను. సో ఇందులో ఫ్లేవర్ వచ్చేసి మనకు చాక్లెట్ కేక్ అన్నమాట. ఓన్లీ చాక్లెట్ కాబట్టి చాక్లెట్ కేక్ కూడా చాక్లెట్ కేక్. ఏం చేస్తుంటారు అసలు మీరు? యాక్చువల్లీ నేను రీసెంట్ గానే ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. అవునా? యా. అండ్ రీసెంట్ గా ప్లాటినం డిస్క్ అనేది నువ్వేనా అది నీవేనా మూవీలో ప్లాటినం డిస్క్ ఓపెన్ అయింది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్షన్ గా చేశాను. అండ్ ప్లస్ ఆర్మాక్స్ ఛానల్ ఇప్పుడు D5 గా మారింది. దాంట్లో వాయిస్ ఓవర్ గా చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ BCom సెయింట్ మేరీస్ కాలేజ్ లాస్ట్ ఇయర్. సో చిన్న ఏజ్ లోనే పెద్ద పెద్ద బాధ్యతలను స్వీకరించేస్తుంది అనమాట. ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం అంటే నార్మల్ గా డాడీ మమ్మీతో స్పెండ్ చేస్తాను. ఇలా వర్క్ చూసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అయిపోయింది కదా మొత్తం, మనం మ్యాష్ చేసి జామ్ తీసుకోవాలి. ఓకే, స్పూన్ జామ్ తీసుకున్నాము. స్వీట్నెస్ కోసమా? టేస్ట్ కోసమా? మామూలుగా స్వీట్నెస్ కోసమే. ఓకే, సో రిషిక మనము జామ్ వేసుకున్నాం కదా, ఇది టేస్ట్ కోసమా లేకపోతే ఫ్లేవర్ కోసమా? మనకు అంటే ఇది టేస్ట్ ఉంటుంది, లైక్ ఇంకా స్వీట్నెస్ ఇంకెక్కువ కావడానికి. ఓకే, అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. జామ్ ఆల్రెడీ ప్రాసెస్డ్ కాబట్టి మనకు స్టవ్ తో పని లేదు. రెడీగా అన్ని ఉంటే గనుక ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ సమ్మర్ అసలే పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా వాళ్ళే చేసేసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకోవాలి. వన్ బై వన్ వేస్తే మిక్స్ చేసుకోవాలి. 1 by 1 చేసుకోవాలి. దీన్ని మిక్స్ అయిపోవాలా? మిక్స్ అయిపోవాలి. కొంచెం వేఫర్ చాక్లెట్ వేసుకోవాలి. ఓకే, సో క్రిస్పీనెస్ వస్తుంది అనుకుంటా ఇది వేస్తే. అవును. జెమ్స్ వేసుకున్న తర్వాత అలాగే వేఫర్ చాక్లెట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. సో కొంచెం హెల్ప్ చేయాలి. వేరా? మీరు హెల్ప్ చేయండి కొంచెం. ఒకటే స్పూన్ వేయండి. సో మళ్ళీ దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కడ మనకు చాక్లెట్ ఫ్లేవర్ పోకుండా అన్ని చాక్లెట్ తో చేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కదా. మీకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. చాలా చాలా ఇష్టం. అదే అన్ని అసలు మంచి కాంబినేషన్ ఇది. సో మళ్ళీ తర్వాత మనం ఏం చేయాలంటే ఇది బాల్స్ లాగా చేసుకోవాలి. ప్లేట్ ఇవ్వనా? కావాలి. ఇదిగో. సో దీన్ని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఓకే, మనకి ఎలాగో చాక్లెట్ కేక్ చాలా సాఫ్ట్ గా ఉంది. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ లో కూడా చాక్లెట్ ఉంది. చాక్లెట్ సిరప్ కూడా వేసాం మనం కాబట్టి మంచి తేమ ఉంటుంది కాబట్టి ఈజీగా చుట్టేయచ్చు. ఇంకా నార్మల్ గా మనం కేక్ అలా తింటాం కదా, మనం ఇలా వెరైటీగా చేసుకొని కూడా తినొచ్చు. డెఫినెట్లీ ఇంకా మనకు చాలా ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. సో అన్ని ఇలా చుట్టేసుకోవాలి అంతేనా? ఓకే, చుట్టేసుకుందాం.
సో బాల్స్ రెడీ చేశాను, దీన్ని గార్నిషింగ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో మనం చాక్లెట్ సిరప్ తోటే గార్నిష్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ దీంతో చేద్దాం గార్నిషింగ్. సో ఫస్ట్ చాక్లెట్ సిరప్. గార్నిషింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇది మళ్ళీ జమ్స్ వేసుకుందాం పైనుంచి. ఓకే, సో మళ్ళీ వేఫర్ కూడా వేసుకుందాము. ఓకే. సో స్వీట్ గా క్రిస్పీగా సాఫ్ట్ గా ఉండే లడ్డూస్ అనమాట ఇవి. అంతేనా? అన్ని వేసేస్తున్నారు కదా మళ్ళీ గార్నిషింగ్ కి. ఇప్పుడు లాస్ట్ కి మనం కోకోనట్ యూజ్ చేస్తాం. కోకోనట్ పౌడర్ లైట్ గా. అనిత గారు, చాక్లెట్ బాల్స్ రెడీ అయింది, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో రేషిక గారు తయారు చేసిన చాక్లెట్ బాల్స్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. చాక్లెట్ బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్ కేక్, జమ్స్, జామ్, కోకోనట్ పౌడర్, చాక్లెట్ సిరప్, వేఫర్ చాక్లెట్. చాక్లెట్ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా జమ్స్ ని, వేఫర్ చాక్లెట్ ని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చాక్లెట్ కేక్ ని వేసి బాగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జామ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే జెమ్స్ పౌడర్, వేఫర్ చాక్లెట్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా డార్క్ చాక్లెట్ సిరప్ కూడా వేసుకొని బాగా కలిపి లడ్డుల్లా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుని చాక్లెట్ సిరప్, జెమ్స్ పౌడర్, వేఫర్ చాక్లెట్, కోకోనట్ పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ చాక్లెట్ బాల్స్ రెడీ. చాక్లెట్ బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ రేషిక గారు. చాక్లెట్స్ బాల్స్ లో మనకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కడ తగ్గకుండా సూపర్ గా ఉంది. క్రంచీగా, టేస్టీగా, స్వీట్ గా, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్, ఏస్రావ్ నగర్, ECIL వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సకులు, రేషిక గారు తయారు చేసిన చాక్లెట్ బాల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6565-45 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పిల్లలకు మొదటి మార్గదర్శకురాలు తల్లి. ఎక్కువ మంది తల్లిని అనుసరిస్తారు. చిన్నప్పుడు ఇంటి వాతావరణం పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు మానసికంగా వెంటనే కోపం తెచ్చుకోవడం లాంటి భావోద్వేగాలకు గురి కాకుండా ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమను పూర్తిగా పొందకపోవడం, ఇంట్లో గొడవలు ఇలాంటివి పిల్లల మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లి లేదా తండ్రి ఎప్పుడూ కోపంతో రగిలిపోయే వాళ్లైతే పిల్లలు కూడా అలానే తయారయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ తల్లిదండ్రులకు కోపం వస్తే పిల్లల ముందు ప్రదర్శించకుండా ఉండడం మంచిది. తీవ్రమైన మానసిక ఉద్వేగాలను తల్లిదండ్రులు అణుచుకోవడం చూసిన పిల్లలు వారిలాగే అలవాటు చేసుకుంటారు. భావాలు వ్యక్తం చేసే విధానంలో అమ్మా నాన్నలే పిల్లలకు తొలి గురువులు. ఇదే విషయం గురించి ఇంకొన్ని సంగతులు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కోవై డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? మంచిగున్నాము. ఓకే, మరి ఇవాళ మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? నేను రూఫ్ గార్డెన్లో వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం. ఉన్న స్పేస్ని ఏ విధంగా మనము బిజినెస్కి మలుచుకోవచ్చు, అది స్త్రీలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మాట్లాడాలనుకుంటున్నాం. మంచి ఉపయోగకరమైన విషయాన్ని ఇవాళ మాకు తెలియజేస్తున్నారు. ఓకే, చెప్పండి మేడం. రూఫ్ ప్లేస్ అంటే ఇప్పుడు మనకు బాగా ఎండ దొరుకుతుంది, బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది మన దేశంలో. దాన్ని వీలైనంత అంటే రెగ్యులర్గా భూమిలో పండని హైబ్రిడ్ ఫ్లవర్స్ కానీ హైబ్రిడ్ వెజిటబుల్స్ కానీ మనం పండించుకోవడము, దాన్ని ఉపయోగించుకోవచ్చు. దానివల్ల వ్యాపారం చేయొచ్చు. ఎందుకంటే దానికి ఎట్లాగో అవి దొరకవు కనుక వాటికి కొంచెం రేట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కూడా చూసుకోవాలి కాబట్టి దగ్గర పర్యవేక్షణ అవసరం ఉంటుంది.
కాబట్టి స్త్రీలకు అది మంచి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీన్ని మనం సెటప్ చేసుకోవడమే కాకుండా దాన్ని ఇతరులకు కూడా బిజినెస్ లాగా ఇతరులకు సెటప్ చేసి వేరే పక్క అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా సెటప్ చేయడాన్ని ఒక బిజినెస్ లాగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. ఓకే మేడం, ఈ రూఫ్ గార్డెనింగ్ మనం తయారు చేసుకోవాలనుకుంటే ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా? ట్రైనింగ్ అవసరమే ఉంటుందమ్మా. యాక్చువల్లీ ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అండ్ వాళ్ళు కన్సల్టెన్సీ కూడా ఇస్తారు. సో ఏం సాయిల్ వాడతారు, ఎంత సాయిల్ వాడతారు, దీంట్లో సాయిల్ చాలా తక్కువగా వాడతారు కనుక దానికి ఇంకా ఏమేమి మిక్స్ చేస్తే జెల్ లాంటి పదార్థం మిక్స్ చేస్తే వాటర్ బాగా రిటెన్షన్ ఉంటుంది దాంట్లో. సో 3-4 డేస్ నుంచి 1 వీక్ వరకు అవసరాన్ని బట్టి అది దాంట్లో ప్లాంట్ వాటరింగ్ చేసుకోవచ్చు. దానికి కూడా హైబ్రిడ్ వాటిని అండ్ లాడర్స్ వేసి పెంచుతారు. కింద భూమి మీద కానీ ఫ్లోర్ మీద కానీ లాడర్స్ మీద కానీ పెంచుతూ ఉంటారు. సో ఆ రెండిటికి కావాల్సింది తక్కువ సాయిల్ అన్నమాట. సో దానికి కావలసిన కంపోజిట్స్, వాటర్, జెల్ అండ్ ఈ ఎరువు, ఈ మట్టి, ఇవన్నీ కాంబినేషన్స్ అన్ని కూడా ట్రైనింగ్ లో చెప్తారు. ఓకే మేడం, ట్రైనింగ్ తీసుకున్నాక ఒక మహిళ దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? ఒక 2000 SFT ప్లేస్ కి ఒక 3 lakhs వరకు పెట్టుబడి అవసరం వస్తుంది. 3 to ఇంకా మీరు తీసుకొచ్చే బడ్స్ కానీ వెరైటీ హైబ్రిడ్ కానీ వాటిని బట్టి ఒక 5 lakhs వరకు కూడా పెట్టుకోవచ్చు. మెయిన్గా సాయిల్ అండ్ ప్లాంటేషన్ ఈ రెండే ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ రూఫ్ని వాటర్ ప్రూఫ్ చేయాలి. దాని మీద ప్లాస్టిక్ పెట్టి సాయిల్ని లో కలపాల్సినవన్నీ కలిపి దాన్ని ఎలా అరేంజ్మెంట్స్ చేయాలి అనేదంతా కూడా మళ్ళీ దానికి ఎలా మళ్ళీ టాప్లో ఏమైనా కవర్ చేయాలా ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. ఈ టెక్నాలజీకి ఇండియాలో చాలా అనుకూలమైన వసతులు ఉన్నాయి కనుక స్త్రీలు దీన్ని బాగా ఉపయోగించుకుంటే వాళ్ళకు ఒక ఉపాధి లాగా ఇది ఉపయోగపడుతుంది. మేడం, ఈ విధంగా మనం పండించుకున్న వస్తువులని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి? మార్కెటింగ్ అంటే మీరు పండించింది మీ అపార్ట్మెంట్స్లోను మీ చుట్టూతో ఉన్న మీ ఫ్రెండ్ సర్కిల్కే మీరు ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఫ్రెష్ అండ్ న్యాచురల్గా చేస్తున్నాం కనుక దానికి ఎట్లాగూ డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా సూపర్ మార్కెట్స్కి వేసుకోవచ్చు, కనెక్టివిటీ ఉంటుంది. కోవిలో మెంబర్ అయితే కోవిలో చాలా మంది ఉన్నాము మేము. సో మా కనెక్షన్స్ అన్నిటికీ మా నెట్వర్కింగ్లో అంతా కూడా మేము చేస్తుంటాం. రెండోది ఏంటంటే మేము ఎప్పటికీ ఎగ్జిబిషన్స్ చేస్తుంటాం ఆయా ఏరియాస్లో. సో న్యూ ప్రోడక్ట్ ఏదైనా ఇట్లా వచ్చిందంటే మేము ఎగ్జిబిషన్లో వాళ్ళని మేము సపోర్ట్ చేస్తుంటాము. అండ్ కవరేజ్, టీవీ, పేపర్ కవరేజ్ అంతా కూడా ఇవ్వగలుగుతుంటాము. సో ఇట్లాంటివి ఏదైనా వచ్చిందంటే మేము వాటన్నిటికీ మేము సపోర్ట్ చేస్తుంటాం. మేడం, ఈ పెట్టుబడి లోన్స్ విషయంలో మీరు ఎటువంటి హెల్ప్ చేస్తూ ఉంటారు? కోవి సంస్థ ఈడిపి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు ఇది హాబీ ఉంది, డెవలప్ చేసుకోగలుగుతారు, కానీ దాన్ని బిజినెస్గా ఎలా మార్చుకోవచ్చు అండ్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది ఒక 15 days ప్రోగ్రామ్ని ఈడిపిని అటెండ్ అయ్యారనుకోండి వాళ్ళు బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు దీన్ని. అది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మాకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసే మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఆ సర్టిఫికేషన్ చేసుకున్నారనుకోండి దీన్ని, సో ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద ఇది మంచి ప్రోడక్ట్ కింద సూపర్ మార్కెట్స్కి సప్లై చేయడానికి వీలవుతుంది. ఓకే మేడం, సకులకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? 8897777766 నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇస్తాము. అంతేకాకుండా మా ఆఫీస్ సోమాజిగూడలో ఉంది, మా వెబ్సైట్ ఉంది covid.comని చూసి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు కావాల్సిన సపోర్ట్ని, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, మార్కెటింగ్ సపోర్ట్ కానీ, టెక్నాలజీ సపోర్ట్ కానీ చేయడానికి మాకు వీలు దొరుకుతుంది. ఓకే మేడం, రూఫ్ గార్డెనింగ్ ఉపయోగిస్తూ ఏ విధంగా స్వయం ఉపాధి పొందొచ్చు అనే విషయాన్ని మా సకులకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరి చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్తే. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ఎదుట కోపాన్ని మితిమీరి ప్రదర్శించకూడదు. అలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే క్షమించమని అడగాలి. పిల్లలకు కోపం వచ్చిందని గమనిస్తే కోపానికి కారణాలను తెలుసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వస్తువులపై, మనుషులపై కోపాన్ని ప్రదర్శించడం తప్పని వివరించాలి. కోపం వల్ల వచ్చే నష్టాలను కథల రూపంలో చెప్పడం వల్ల వారిలో మార్పు వస్తుంది. ఒకవేళ కోపం ఎక్కువగా వస్తే 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టడం లాంటి సాధారణ సూచనలు చేయాలి. ఒకవేళ పిల్లలపై తల్లిదండ్రులు అనవసరంగా కోపగించుకుంటే
వారికి నచ్చజెప్పి అలా నేను ప్రవర్తించి ఉండకూడదని తప్పును ఒప్పుకోవాలి. అప్పుడు మీపై గౌరవం పెరుగుతుంది. కోపాన్ని ప్రదర్శించడం ఓ కళ అంటారు మానసిక శాస్త్రవేత్తలు. కోపాన్ని నవ్వుతూ కూడా వ్యక్తం చేయవచ్చట. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ అశోక్ నగర్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చిందండి. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ లో ఈ రోజు విజయ్ గారు ఎలాంటి డిజైన్స్ ని మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు, మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని మా సఖులకు ఎప్పటికప్పుడు మీరు పరిచయం చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు శారీస్ లో ఎలాంటి డిజైన్స్ ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మనం చూసే వెరైటీ లేటెస్ట్ వెరైటీ అనండి. ఇవన్నీ కూడా మనకి జూట్ సిల్క్ మీద వస్తాయండి. జూట్ సిల్క్ ఉందా? ఇందులో మనకి 1000 నుంచి 10,000 దాకా మనకి డిఫరెంట్ వెరైటీస్ వస్తాయండి. ఇందులో ప్రైజెస్ లో మనం అందులో కొన్ని వెరైటీస్ మనం చూస్తాము. ఓకే. సో జూట్ సిల్క్ లో చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా. ప్రెజెంట్ ఎలాంటి ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యాషన్ మనం చూస్తామండి. ఓకే. ఇది మనకి జూట్ సిల్క్ లో ఇది ఒక స్పెషల్ అయిన శారీ అండి. మనకి కంప్లీట్ జూట్ సిల్క్ వస్తుంది. మనం బ్లాక్ అండ్ పింక్ ఎల్లో కాంబినేషన్ లో డిఫరెంట్ కలెక్షన్ తీసుకున్నామండి. ఇందులో మనకి మొత్తం బాడీ అంతా చూస్తే మనకి చూడండి ఒక చిన్న లైన్స్ లాగా మనం ఇచ్చేసాం. మనం సెల్ఫ్ డిజైన్ తో ఇచ్చాము. మనం అంతా కూడా జూట్ మీద సన్న లైన్స్ తో మనకు వస్తుందండి. ఇది శారీలో మనకి షోల్డర్ డిజైన్ వచ్చేకల్లా ఈ విధంగా మనము చెక్స్ డిజైన్ తీసుకున్నామండి. మంచి నియాన్ కలర్స్ తో మనం తీసుకున్నాం. ఇందులో కూడా మనం చూడండి ఇదంతా మనకు ఒక పోచంపల్లి డిజైన్ లాగా స్టైల్ లాగా ఇస్తాం. మనం హ్యాండ్లూమ్ స్టైల్ లాగా వస్తుంది. అలాగే మనకి కింద చూడండి ఈ విధంగా వస్తుంది. సేమ్ పైన బార్డర్ కింద కూడా ఇచ్చారు. సేమ్ ఇచ్చాము. దీనిపైన వచ్చేసి మనకు ఒక గోల్డ్ కలర్ దీంతో మనం డిజైన్ తీసుకున్నాం. తీగల్లాగా వచ్చింది అనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. ఇది రేంజ్ చాలా తక్కువైనప్పటికీ మనకి ఏంటంటే చాలా రిచ్ గా ఉంటుందండి. శారీ మొత్తం చూడడానికి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. శారీ అంతా ఇలాగే వస్తుంది. మరి పళ్ళు ఎలా వస్తుంది? శారీ అంతా మనకి ఇదే విధంగా ఉంటుందండి. దీని శారీ పళ్ళు వచ్చేసి మన డిజైన్ చూడండి. మనం ఈ విధంగా మనము పళ్ళు డిజైన్ చేస్తాం అనమాట. సో బార్డర్ లో ఏదైతే కాంబినేషన్స్ వచ్చాయో మనకి ఆ కాంబినేషన్స్ ని పళ్ళు మొత్తం సేమ్ తీసుకున్నాం. అలాగే ప్రింట్ కూడా మనం వచ్చేటట్టు దీంట్లో తీసుకున్నాం. ఓకే, వెరీ నైస్. మంచి కలర్ కాంబినేషన్ అండి. మరి ఇన్ని కలర్స్ బ్లౌజ్ లో మనకి పళ్ళులో అండ్ శారీలో ఇచ్చేసారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఫుల్ చెక్స్ బ్లౌజ్ తీసుకున్నామండి. మనకి పళ్ళు బార్డర్ ఎలా వస్తుందో సేమ్ అదే స్టైల్లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. బాగుంది. సో మంచి కలర్ కాంబినేషన్. ఇది చాలా రిచ్ గా ఉంటుందండి. మనకి ఏంటంటే ఇది మనకి గోల్డ్ ప్రింట్ ఇచ్చినాం కాబట్టి కట్టినప్పుడు కూడా చాలా రిచ్ గా ఉంటుంది. అసలు యాక్చువల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రైట్ కాంబినేషన్. సో బ్లాక్ అంటే ఇష్టపడతారు చాలా మంది. అందులో కొత్త వెరైటీగా అనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంటుంది. ఎంత వచ్చండి దీని ప్రైస్? ఇంకా బాగుందండి. ఇది వచ్చి 990 రూపీస్ మాత్రమే. ఏంటి 990 రూపీస్ మాత్రమే ఈ సారీ. ఇందులో కలర్స్ కూడా ఉంటాయా? లేదండి, ఇది వచ్చేసి మనం స్పెషల్ గా తయారైనటువంటి డిజైన్. ఓన్లీ సింగిల్ కలర్ మీదే వస్తుందండి. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి జూట్ సిల్క్ మీద స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి సారీ. మంచి లైట్ కలర్ అండి. డీసెంట్ కలర్ అనమాట. మనం ఏమంటాం ఆఫ్ వైట్ కాదు, ఇది ఒక గచ్చకాయ కలర్ లాంటి కలర్ అనమాట. చాలా డీసెంట్ క్రీమ్ కలర్ షేడ్ లో వచ్చాము. చాలా డిఫరెంట్ గా ఉంటుంది షేడ్ కూడా మనకి. ఏ కాంప్లెక్షన్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది. ఎవరి కట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇటువంటి కాంబినేషన్స్ అనమాట. సో క్రీమ్ అండ్ గోల్డ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. మనకి శారీ అంతా మనం చూస్తే మనకి చూడండి ఫుల్ సెల్ఫ్ డిజైన్, సన్నగా లైట్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాం మనకి. ఇందులో మనకు బాగా తెలుస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ అంతా కూడా. దీని మీద లైట్ ప్రింట్ ఇచ్చినామండి. లైట్ గ్రీన్ కలర్, మెయిన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్. కనబడినట్టే ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది మనకి. బార్డర్ వచ్చి చూడండి దీనికి అటాచ్ మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే మనం బార్డర్ తీసుకున్నాము. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ తీసుకున్నాము. అలాగే ఇది మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్. అలాగే మన కింద మనకు వచ్చే బార్డర్ చూస్తే చూడండి ఈ విధంగా ప్రింట్ తీసుకున్నాం. ప్రింట్ తో తీసుకున్నాం. ఒక కలంకారీ ప్రింట్ లాగా మనం దీని మీద ప్రింట్ చేసాం అన్నమాట. సారీ అంతా మనకి ఈ విధంగా బార్డర్ తో వస్తుందండి. దీన్ని కూడా మనకి పైన ఎలా ఇచ్చామో సేమ్ బార్డర్ తో మనం కంటిన్యూ. పెద్ద బార్డర్ కింద ఇచ్చారు, చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. పళ్ళు ఎలా ఇచ్చారు మరి? దీని పళ్ళు వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా మనకి పళ్ళు వచ్చిందండి. ఓకే. సో ఆ ఎడ్జెస్ మటుకు మనకి ఉండేదంతా మనం బార్డర్ కంటిన్యూ అయింది అలాగే. నైస్. ఇటువంటి సారీస్ కి మనకి చిన్న పార్టీ వేర్ కి, ఇట్లాంటి వాటికి, మనకి ఆఫీస్ వేర్ కి, ఇట్లాంటి వాటికి ఇటువంటి సారీస్ అన్ని కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి. వెయిట్ వైజ్ అయితేనేమి, సారీ వైజ్ అయితేనేమి చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు సారీస్ అనమాట.
దీని బ్లౌజ్ చూస్తే మనం ఏంటంటే ఫుల్ బ్లాక్ ఇచ్చామండి. దీంట్లో కూడా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చినాం, ఇచ్చామన్నమాట. చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది మేడం. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ గా ఉంది, చాలా బాగుంటుంది. కలర్స్ ఉంటాయండి మనకి? లేదండి, ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని ఒక డిజైనర్ వేర్ సారీస్ అనమాట. సింగిల్ పీసెస్ ఉంటుంది. ఎన్ని కావాలంటే కూడా మనం సేమ్ ప్యాటర్న్ లోనే తయారవుతుంది, డిజైనర్ స్టైల్ కాబట్టి. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మరి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 1380 రూపీస్ లో మనకు వస్తుంది. 1380 రూపీస్. చాలా బాగుంది. సో నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనం చూడండి, ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్, లెనిన్ కాటన్ అని చెప్పినాను. ఇప్పుడు మనం అన్ని చూస్తాం లెనిన్ సిల్క్ అని. ఈ లెనిన్ సిల్క్ లో వచ్చేసి ఇది ప్యూర్ లెనిన్ సిల్క్ అండి. కంప్లీట్ ఇదంతా హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి శారీ అనమాట. ఈ లెనిన్ సిల్క్ లో మనకి ఇందులో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఇదంతా మన హ్యాండ్లూమ్ మీద మనం వేసిన తర్వాత డై చేసినటువంటి కలర్స్ తో మనకి రెడీ అయిన శారీ ఇదంతా కూడాను. ఇందులో మనం చూస్తే మనం సన్న ఒక జరీ లైన్స్ తీసుకున్నాం, ప్యూర్ లెనిన్ అనమాట ఇదంతా కూడా. ఇది మనకి శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఎల్లో కలర్ ఇది వచ్చి మనకి మన లంగావోని స్టైల్లో మనం డిజైన్ చేసుకున్నాం ఈ సారీ అంతా కూడాను. మనకు వచ్చే షోల్డర్ డిజైన్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఉంటుందండి, లెనిన్ మీద అండి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి ఈ షోల్డర్ మీద పార్ట్ వచ్చేదానికి మాత్రమే మనం జరీ లైన్స్ ఇచ్చినామండి. ఇందులో మనం జరీ లైన్స్ కనిపిస్తుంది మనకి సన్నగా. అలాగే దీంట్లో షోల్డర్ మనకి ఫ్రిల్ డిజైన్ అంతా కూడా మనకి ప్లెయిన్ క్లాత్ మీద మనకి ఇస్తున్నాం, పింక్ కలర్ తో ఇస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఒక లంగావోని ప్యాటర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఇందులో సింగిల్ కలర్స్ కూడా వస్తాయండి మనకి. కానీ చిన్న వాళ్ళు కూడా వేసుకోవాలంటే ఇలాంటి లంగావోని ప్యాటర్న్ ఉంటేనే చిన్న ఏజ్ వాళ్ళు కూడా లైక్ చేస్తారు కాబట్టి ఇలా తయారు చేస్తున్నాం. ఇది పళ్ళు సింపుల్, మన పళ్ళు కూడా దీంట్లో చాలా సింపుల్ గా ఉంటుందండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చిందండి. అంటే ఓనీ కలర్ ఎలాగో మనకి ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి సేమ్ కలర్ తోనే మనం బ్లౌజ్ ఇస్తే మనకి ఆ లంగావోని స్టైల్ మీద మనకు కనిపిస్తుంది. బాగుందండి. సో ఇది కూడా కలర్స్ ఉంటాయి లేకపోతే డిఫరెంట్ కలర్స్ మనకు వస్తాయండి చాలా వరకు. ఎంత ఉండొచ్చు దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2990 రూపీస్ లో మనకు వస్తుంది. 2999. బాగుంది. నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జూట్ మీద వస్తుందండి. ప్యూర్ జూట్, సిల్క్ జూట్, మంచి టమాటా రెడ్ కలర్ వస్తుంది. ఇందులో మనకి అంతా కంప్లీట్ మనం చూసి తెలుస్తుంది. జూట్ అంటే ఒరిజినల్ సిల్క్ మీద వచ్చే జూట్ అనమాట. ఇది మనకి ఒక పట్టు ఇదిలోనే ఉంటుంది, లుక్ తో మంచి షైనింగ్ కూడా ఉంటుందండి. ఒరిజినల్ ప్యూర్ అంటున్నాను. ప్యూర్ అనేటప్పటికి ఒరిజినల్ లుక్ అనేది అప్పుడే తెలుస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది, ఫుల్ ప్లెయిన్ వస్తుంది. ఇందులో వచ్చేసి జరీ బార్డర్ మాత్రం మనకి చూడండి ఒక 4 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఇది 2 సైడ్ మర్జ్ అయిపోయింది కదా? అవునండి, మ్యాచ్ అయింది అనమాట. ఇందులో మనకి గోల్డ్ కలర్ బార్డర్ తో మనం తీసుకున్నాం. మంచి మెరూన్ రెడ్ కలర్ కాబట్టి ఆరెంజ్ రెడ్. అలాగే 2 సైడ్ మన కింద కూడా మనకి అదే విధంగా వస్తుంది. అవునండి, ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లోనే ఉంటుందండి. ఫుల్ శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. దీని పళ్ళు డిజైన్ వచ్చేసి మనం చూడండి ఈ విధంగా మన పళ్ళు వచ్చేసి జూట్ మీద మనం ఇచ్చినామండి. జూట్ డిజైన్ వస్తుంది. ఇది కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ ఐటమ్ అండి. ఇది చాలా రిచ్ గా కూడా ఉంటుందండి ఇటువంటి శారీస్ మీద. వీటి మీద చిన్న వర్క్ చేయించుకుని ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ మంచి మన రెడ్ కి డిఫరెంట్ బ్రిక్ కలర్ కాంబినేషన్. ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే కంప్లీట్ ప్యూర్ జూట్ కలర్. అవునండి, ప్యూర్ జూట్ యూస్ చేస్తాం దీనికి మనం. అందువల్ల మనకి ఆ షేడ్ కూడా ప్యూర్ జూట్ షేడ్ వస్తుంది. మధ్య మధ్యలో ఇలా బాక్సెస్ కూడా రెడ్ చాలా బాగుంది. వెరీ నైస్, చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి మరి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా మనం జూట్ కలర్ తో మనం బ్లౌజ్ తీసుకున్నాం మనం. ఓకే, చాలా బాగుంటుంది. మంచి బ్రౌన్ టించ్. సో దీనికి మనం రెడ్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అండి. అవునండి, వర్క్ చేసుకోవచ్చు. చిన్న వర్క్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. రెడ్ స్టోన్స్ తో వర్క్ చేసి చాలా బాగుంటుంది. ఇటువంటి సారీస్ చాలా రేర్ గా కూడా దొరుకుతాయి మనకు జనరల్ గా. ఎందుకంటే ప్యూర్ ఐటమ్ అనేది అన్ని దగ్గర కూడా దొరకనటువంటి వెరైటీ అన్నమాట. ఇటువంటి సారీస్ చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. వెరీ నైస్. ఎంత వచ్చండి దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 4800 రూపీస్ లో మనకు వస్తుంది. 4800. కలర్స్ కూడా ఉంటాయి ఇందులో? ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా మనకు దొరుకుతాయి. ఓకే, చాలా బాగుంది. డిఫరెంట్ వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ దీంట్లో మనకు వస్తుంటాయి అన్నమాట. సో సింపుల్ గా పార్టీస్ కి మనం కట్టుకోవాలన్నా ఎలాంటి డిజైన్స్ మనం వాడొచ్చు చూపించారు. కొంచెం హెవీగా ఉన్నప్పుడు కూడా ఇలా వాడొచ్చు. అండ్ ఇది సమ్మర్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా అందరూ క్యారీ చేయగలరు. ఇటువంటి మెటీరియల్స్ సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి. బాగున్నాయండి. సో ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ ఈ రోజు మా సక్రత్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళ అల్లరి భరించడం కష్టం అంటుంటారు చాలా మంది. 2 గొడవ పడతారు, ఒకే వస్తువు కావాలంటారు, ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకుంటారు, ఒక్కోసారి కొట్టుకుంటారు. ఒక్కోసారి పిల్లల మధ్య గొడవలు తీర్చడం పెద్దలకు చాలా కష్టం అవుతుంది. దాంతో ఇద్దరినీ కొడతారు లేదా అరుస్తారు. కానీ వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందనే కారణం తెలుసుకొని ఎవరిది తప్పైతే వారికి అది తెలిసేలా చేయాలి. కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించిన వారి నుంచి దూరంగా వెళ్లడం మంచిది. కోపాన్ని నియంత్రించుకున్నప్పుడు పిల్లల్ని ఉత్సాహపరచాలి.
మంచి పని చేశావని పొగడాలి. ఇలా కోపాన్ని నియంత్రించుకోవడాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించడం వల్ల వారు మానసికంగా దృఢంగా తయారవుతారు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.